ఈ రోజు నేను ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్టీగా ఉండే పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 కప్పు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు నిదానంగా ఫ్రై చేసుకుంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యాక కారానికి తగ్గట్టుగా 4-5 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లాన్ని తరిగి వేసుకోవాలి. మీకు అల్లం ఫ్లేవర్ ఇష్టమైతే అల్లం, వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టమైతే వెల్లుల్లి వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయాక స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తగినన్ని నీళ్లు పోసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కానీ తట్కా ప్యాన్లో కానీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని పోపు ఫ్రై చేసుకున్నాక పోపుని చట్నీలో వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే పల్లీ చట్నీ రెడీ. ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్లోకి గుంట పొంగనాలు, పల్లీ చట్నీ. ఇంతకీ మీరేం తిన్నారు?